రోజా ఆఫీస్ మేనేజర్ని మర్డర్ చేయడానికి ఒక కుట్ర పన్నింది. ఎవరు రోజా? సినిమా నటి ప్లస్ నగర ఎమ్మెల్యే ప్లస్ పర్యాటక శాఖ మంత్రి రోజాని మర్డర్ చేయడానికి రోజా పిఏ వాళ్ళ ఆఫీస్ మేనేజర్ మర్డర్ చేయడానికి ఒక కుట్ర జరిగింది. అయితే ఆంధ్రాలో చేస్తే ఖచ్చితంగా పట్టుకుంటారు కాబట్టి తమిళనాడులో దానికి ప్లాన్ చేస్తే తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అనుచరులు. అయితే ఇదేదో చంద్రబాబు చేయించాడన్నో ఆయన చేయించాడని నేను అన్నో వీళ్ళ మధ్యలో గొలగాళ్ళ వ్యవహారం అనమాట. ఏపీ మంత్రి రోజా కార్యాలయ నిర్వాహకుడు ప్రతీష్ మీద ఈ నెల 2వ తేదీన తమిళనాడులో తిరుత్తరిలో జరిగిన హత్యాయత్నం కేసులో 3 తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. దీంతో ప్రతీష్పై హత్యా ప్రయత్నం తెలుగుదేశం కుట్రనని స్పష్టమైందంటూ సాక్షి రాసుకొచ్చింది. తెలుగు యువత నాయకులైన నిందితులు టీడీపీ నగరి ఇన్ఛార్జి గాలి భానుప్రకాష్ అంచర్లే. వీరిని ఆదివారం నగరి తిరుత్తని సరిహద్దులోని తాళవేడు వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు. విచారణలో హత్యాయత్నం చేసింది తామేనని చెప్పడంతో నగరి మండలం మేళపట్టుకు తెలుగు యువత మండల ఉపాధ్యక్షుడు నవీన్ అలియాస్ వెట్టు నవీన్, నాయకులు నగరి మున్సిపాలిటీ కీలపట్టు బీసీ కాలనీకి చెందిన చిరంజీవి, నిండ్రా మండలం వైఎస్ కండ్రికి చెందిన పరశురాం అలియాస్ మధుల్ని అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించారు. ప్రతీష్ను హత్య చేసేందుకు తెలుగు యువత మండల అధ్యక్షుడు చిట్టిబాబు ప్రణాళిక రూపొందించినట్టు నిందితులు పోలీసులు చెప్పారు. ఈ కేసు వివరాలు తిరుత్తని సిఐ మార్టిన్ ప్రేమరాజ్ విలేకరులకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో భానుప్రకాష్పై ఆర్కే రోజా గెలవడానికి జీర్ణించుకోలేని తెలుగుదేశం వర్గీయులు ఆ మీద కక్ష పెంచుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలంటే రోజా తరపున కీలకంగా వ్యవహరిస్తున్న ఆమె కార్యాలయ మేనేజర్ ప్రతీష్ను హత్య చేయాలని తెలుగు యువత నగర మండలం అధ్యక్షుడు చిట్టిబాబు కుట్రపన్నారు. అతడితో నవీన్, చిరంజీవి, పరశురాం చేతులు కలిపారు. నగరంలో హత్య చేస్తే రాజకీయ రంగు పులుముకుంటుందని, అందువల్ల ప్రతీష్ను అతను ఉండే తిరుత్తణిలోనే హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అందరూ తిరుత్తణిలో బస్ చేశారు. ప్రతీష్ వాకింగ్ చేసే ప్రదేశాన్ని రాత్రి 1 గంట సమయంలో పరిశీలించి వచ్చిన చిట్టిబాబు హత్య చేయడానికి అనువుగా ఉందని మిగిలిన వారికి చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా వస్తే సమాచారం అందించడానికి నిండ్రకు చెందిన 3 కిరాయి మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్కి వచ్చిన ప్రతీష్పై ఇనపరాడ్లతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. తలపై కొట్టే సమయానికి ప్రతీష్ చెయ్యడ్డు పెట్టడంతో చేతికి బలమైన గాయమైంది. ఇంతలో సమీపంలో ఉన్న జనం కేకలు వేయడంతో ఇప్పుడు మిస్ అయింది, మరోసారి వేసేస్తామని అరుస్తూ ముళ్ళకంపల మధ్య దాచి ఉంచిన బైక్ మీద పరారయ్యారు. హత్యాయత్నం కేసులో నిందితులు పార్టీ నాయకుడు గాలు భానుప్రకాష్తో పలు కార్యక్రమాలు పాల్గొనడంతో పాటు లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సెల్ఫీ తీసుకునే చనువు కూడా వాళ్ళకు ఉందంట. సెల్ఫీలు తీసుకోవడానికి చనువే ఉంది. మన దగ్గరికి రోడ్డు మీద ఎవరైనా కనబడి సెల్ఫీ తీసుకుంటామంటే వద్దంటావా? ఇక్కడ బేసిక్గా లోకేష్ చంద్రబాబుకు ఉందనేది అబద్ధం. కానీ ఆ గాలి కూడా ఆయన చేయిస్తాడని నేను అనుకోను. ఈ మధ్యలో ఉన్నటువంటి గొలగాళ్ళ వ్యవహారం ఇప్పుడు చివరికి అరెస్ట్ అయ్యారు.